వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఏపీ ఎకనామిక్ సర్వేకి సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ ఏపీ ఎకనామిక్ సర్వేలో భాగమైన అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించిన అంశాలు మనం స్టార్ట్ చేసినాం. దానిలో భాగంగా అగ్రికల్చర్ సెన్సెస్కి సంబంధించిన సమాచారం ఒకసారి చూస్తే, ముందుగా అగ్రికల్చర్ సెన్సెస్ అనేది మొత్తంగా 1970-71 సంవత్సరంలో ప్రారంభించారు ఇండియాలో. ఈ 1970-71లో ప్రారంభించిన అగ్రికల్చర్ సెన్సెస్ అనేది 1970-71 నుంచి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లెక్కించడం జరుగుతుంది. ఈ 1970-71లో లెక్కించినప్పుడు మొదటి వ్యవసాయ గణన, ఇలా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తున్న వ్యవసాయ గణన అనేది 2015-16కు వచ్చేసరికి 10వ వ్యవసాయ గణన 10th వ్యవసాయ గణనగా మారింది. ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వేలో 11వ వ్యవసాయ గణనకు సంబంధించిన సమాచారం ఇవ్వడం జరిగింది. అంటే 2021-22కు సంబంధించిన సమాచారం ఇవ్వడం జరిగింది. 11th అగ్రికల్చర్ సెన్సెస్. ఈ 11th అగ్రికల్చర్ సెన్సెస్ ఎప్పుడు ప్రారంభించారంటే 2022 జూలైలో ప్రారంభించారు. 2022 జూలైలో ప్రారంభించిన 11వ వ్యవసాయ గణన యొక్క సమాచారం ఏ సంవత్సరానికి 2021-22 సంవత్సరం యొక్క సమాచారం. కానీ భారతదేశం మొత్తంగా తీసుకుంటే ప్రస్తుతం సమాచారం ఏముంది అంటే 10వ వ్యవసాయ గణనకు సంబంధించిన సమాచారం మాత్రమే ఉంది. ఎందుకు అని అంటే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో వ్యవసాయ గణన అనేది అంచనా వేయలేదు. ఎందుకు? కొన్ని రాష్ట్రాల్లోనే అంచనా వేశారు. పూర్తి డేటా అనేది కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన సమాచారం మాత్రమే ఉంది. ఇప్పుడు మన తెలంగాణకి కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సమాచారం పూర్తి స్థాయిలో ఉంది కాబట్టి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో 11th అగ్రికల్చర్ సెన్సెస్ ఇచ్చారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సమాచారం పూర్తి స్థాయిలో ఉంది కాబట్టి 11th అగ్రికల్చర్ సెన్సెస్ సంబంధించిన సమాచారం ఏపీ ఎకనామిక్ సర్వేలో ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం 11వ వ్యవసాయ గణనకు సంబంధించిన సమాచారం అనేది పూర్తి స్థాయిలో చూడాలి. ఇప్పుడు 10వ వ్యవసాయ గణనతో పోలిస్తే 11వ వ్యవసాయ గణనలో నంబర్ ఆఫ్ ఫార్మర్స్ పెరిగారా, నంబర్ ఆఫ్ హోల్డింగ్ పెరిగిందా చూడాలి. అంటే ఇప్పుడు వ్యవసాయ గణన అంటేనే నంబర్ ఆఫ్ ఫార్మర్స్ ఎంతమంది, రైతులు ఎంతమంది ఉన్నారు, ఎంత శాతంలో భూమి ఉంది, ఎన్ని లక్షల హెక్టార్లలో భూమి ఉంది, అంటే ఎంతమంది రైతులు వారి ఆధీనంలో ఎంత శాతం భూమి ఉంది, ఎన్ని లక్షల హెక్టార్ల భూమి ఉంది, ఈ అంశాలు మనం చూడాలి. ఈ అంశాలు చూస్తే ఇప్పుడు ఏ విధంగా ఉందంటే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ సైజ్ క్లాసెస్ 2015-16 అండ్ 2021-22 ప్రొవిజనల్స్. 2015-16తో పోలిస్తే 2021-22కు వచ్చేసరికి రైతులు ఎంతమంది కలిగి ఉన్నారు, ఎంత శాతం భూమి ఉంది, ఎన్ని లక్షల ఎకరాల భూమి అనేది ఉంది, అది ఒకసారి చూస్తే మొత్తంగా ఎన్ని వర్గాలుగా వర్గీకరించారు వీళ్ళని, భూమి రైతులని. మార్జినల్, స్మాల్, సెమీ మీడియం, మీడియం, లార్జ్. మార్జినల్ అంటేనేమో ఉపాంత రైతులు, స్మాల్ అంటేనేమో చిన్న రైతులు, సెమీ మీడియం అంటేనేమో దిగువ మధ్య రైతులు, మీడియం అంటేనేమో మధ్య రైతులు, లార్జ్ అంటేనేమో పెద్ద రైతులు. మొత్తంగా ఎన్ని రకాలుగా 5 రకాలుగా వర్గీకరించడం జరిగింది. వీరికి సంబంధించిన అంశాలు మనం సపరేట్గా చూస్తే క్వశ్చన్లో మనం ఆన్సర్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మొత్తంగా ఎంత ఇచ్చిరు, ఇక్కడ 85.24 లక్షల మంది ఏ సంవత్సరానికి 2015-16 సంవత్సరం యొక్క డాటా ప్రకారము 10వ వ్యవసాయ గణన ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మొత్తం రైతులు ఎంతమంది 85.24 లక్షల మంది ఉన్నారు. అది 2021-22 11వ వ్యవసాయ గణన సమాచారం ప్రకారం ఎంత పెరుగుదల నమోదైంది, 96.90 లక్షల మంది నమోదయ్యారు. అంటే 85 కంటే ఇక్కడ ఏమైంది, రైతుల యొక్క సంఖ్య పెరుగుదల నమోదైంది. నెక్స్ట్ అదేవిధంగా ఏరియా ఆపరేటెడ్ 2015-16లో 85.24 లక్షల మంది రైతుల ఆధీనంలో ఎంత భూమి ఉంది, 80.04 లక్షల హెక్టార్ల భూమి కలిగి ఉన్నది. అదే 2021-22కు వచ్చేసరికి ఏమైంది, ఇక్కడ 83.18 లక్షల హెక్టార్లకి ఇక్కడ ఏమైంది, పెరుగుదల నమోదైంది. ఎంతమంది రైతుల ఆధీనంలో ఉంది 83.18 లక్షల హెక్టార్ల భూమి, 96.90 లక్షల మంది ఆధీనంలో 83.18 లక్షల హెక్టార్ల భూమి కలిగి ఉంది. పర్సంటేజ్ టు టోటల్ ఎంత, 100%. ఇక్కడ యావరేజ్ సైజ్ అంటే ఎంత, ఇప్పుడు మొత్తంగా
ఎన్ని లక్షల మంది కలిగి ఉన్నారో అన్ని లక్షల మందికి ఎంత శాతం ఎంత భూమి కలిగి ఉందో ఇప్పుడు యావరేజ్ హోల్డింగ్ ఎట్లా చేయాలంటే యావరేజ్ హోల్డింగ్ అంటే 83.18 లక్షల 83.18 లక్షల హెక్టార్లు బై 96.90 లక్షల మందితో చేయగా వచ్చింది 0.86. సగటు భూకమతం అనేది మొత్తంగా 11వ వ్యవసాయ గణన ప్రకారం ఎంత అంటే 0.86. ఈ సగటు భూకమతం ఏ విధంగా వచ్చింది 2021-22లో ఎన్ని లక్షల హెక్టార్ల భూమి కలిగి ఉందో ఆ ఎన్ని లక్షల హెక్టార్ల భూమి కలిగి ఉందో దానిపై ఎంతమంది రైతులు కలిగి ఉన్నారో చేస్తే వచ్చేదే సగటు భూకమతం. అది 2015-16లో ఎంత ఉంది 0.94 ఉంది. మొత్తంగా చూస్తే సగటు భూకమతం యొక్క విలువ ఏమైంది తగ్గింది. యావరేజ్ సైజ్ ఏమైంది తగ్గుదల నమోదైంది. 2015-16 అంటే ఏంది 10th అగ్రికల్చర్ సెన్సెస్తో పోలిస్తే 11th అగ్రికల్చర్ సెన్సెస్కి వచ్చేసరికి సగటు భూకమతం ఏమైంది తగ్గుదల నమోదైంది. వీటికి సంబంధించిన అంశాలు ఒక్కొక్కటిగా చూస్తే ఇప్పుడు మార్జినల్ ఫార్మర్స్ అంటే ఉపాంత రైతులు ఎంత ఏరియా కలిగి ఉన్నారు ఎంత మంది కలిగి ఉన్నారు. ఇప్పుడు ఉపాంత రైతులు వచ్చేసరికి 63.92 లక్షల మంది ఉపాంత రైతులు ఉంటే వీరి ఆధీనంలో ఉన్న భూమి ఎంత అంటే 26.86 లక్షల హెక్టార్ల భూమి కలిగి ఉన్నారు. మొత్తంగా ఉపాంత రైతుల యొక్క సగటు భూకమతం ఎంత 0.38 హెక్టార్లు 0.38 హెక్టార్లు. మొత్తంగా సంఖ్యనేమో 69.92 లక్షల మంది కలిగి ఉంటే 26.86 లక్షల హెక్టార్ల భూమి ఉంది. సగటు భూకమతం అంటే యావరేజ్ సైజ్ ఎంత వీరిది 26.86 లక్షల హెక్టార్లు బై 69.92 లక్షలు చూస్తే ఎంత వచ్చింది 0.38 యావరేజ్ సైజ్ వచ్చింది. నెక్స్ట్ స్మాల్ ఫార్మర్స్ చిన్న రైతులు ఎంతమంది కలిగి ఉన్నారు ఇక్కడ 17.9 లక్షల మంది చిన్న రైతులు కలిగి ఉంటే వీరి ఆధీనంలో ఉన్న భూమి ఎంత 25.30 లక్షల హెక్టార్లు వీరి ఆధీనంలో ఉన్న భూమి. యావరేజ్ సైజ్ ఎంత 1.41 హెక్టార్లు 1.41 హెక్టార్లు అనేది సగటు భూకమతం ఎవరిది చిన్న రైతుల యొక్క సగటు భూకమతం. నెక్స్ట్ ఏంటిది ఇక్కడ సెమీ మీడియం ఫార్మర్స్ దిగువ మధ్య రైతుల ఆధీనంలో 7.3 లక్షల మంది రైతులు ఉంటే వీరి ఆధీనంలో ఉన్న భూమి ఎంత 9.01 లక్షల హెక్టార్ల భూమి కలిగి ఉన్నది. సగటు భూకమతం ఎంత 2.6 హెక్టార్లు. సగటు భూకమతం అధికంగా ఉన్న రైతులు ఎవరు ఇలాంటి క్వశ్చన్ కూడా రావచ్చు అది చూసుకోవాలి. నెక్స్ట్ మీడియం ఫార్మర్ చూస్తే 1.63 లక్షల మంది కలిగి ఉంటే వీరి ఆధీనంలో భూమి ఎంత ఉంది 9.08 లక్షల హెక్టార్ల భూమి కలిగి ఉంది. సగటు భూకమతం ఎంత 5.57 హెక్టార్లు సగటు భూకమతము. మొత్తంగా చూస్తే ఇక్కడ లార్జ్ ఫార్మర్స్ ఎంతమంది కలిగి ఉన్నారు ఇక్కడ 0.14 లక్షలు అంటే 14,000 మంది కలిగి ఉంటే వీరి ఆధీనంలో ఉన్న భూమి 2.93 లక్షల హెక్టార్లు. సగటు భూకమతం ఎంత 20.93 హెక్టార్లు. అంటే సగటు భూకమతం అధికంగా కలిగి ఉన్న రైతులు ఎవరు ఇక్కడ పెద్ద రైతులు, ఆ తర్వాత ఎవరు మీడియం రైతులు, ఆ తర్వాత ఎవరు సెమీ మీడియం, ఆ తర్వాత స్మాల్, ఆ తర్వాత మార్జినల్. అంటే సగటు భూకమతము అధికం కలిగిన రైతుల యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి అంటే లార్జ్ ఫస్ట్, మీడియం 2 అయితే, సెమీ మీడియం 3, స్మాల్ 4 అవుతుంది, మార్జినల్ ఏమో 5 అవుతుంది. ఇట్లా ఈ ఆర్డర్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏంటిదంటే యావరేజ్ హోల్డింగ్ ఎంత ఉంది ఇక్కడ 0.86 హెక్టార్లు. మొత్తంగా చూస్తే 0.86 హెక్టార్లు అంటే ఏంది ఇక్కడ 96.90 లక్షల మంది రైతుల ఆధీనంలో ఎంత భూమి కలిగి ఉంది 83.18 లక్షల హెక్టార్ల భూమి కలిగి ఉంది. 83.18 లక్షల హెక్టార్ల భూమి బై 96.90 లక్షల మంది రైతులు చేయగా వచ్చేదే సగటు భూకమతం. 2021-22 అనగా 11th అగ్రికల్చర్ సెన్సెస్ ప్రకారము యావరేజ్ సైజ్ ఎంత ఉంది అంటే సగటు భూకమతం ఎంత ఉంది 0.86 హెక్టార్లు. ఇది 2015-16లో ఎంతగా ఉండే 0.94 హెక్టార్లు. 2015-16లో 85.24 లక్షల మంది ఆధీనంలో 80.04 లక్షల హెక్టార్ల భూమి ఉండే. 80.04 లక్షల హెక్టార్ల భూమి బై 85.24 లక్షల మందితో చేస్తే వచ్చేదే యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ అంటే యావరేజ్ సైజు సగటు భూకమతము. 2015-16లో 0.94 ఉంటే సగటు భూకమతము 2021-22కి వచ్చేసరికి ఎంతకి తగ్గింది 0.86 హెక్టార్లకు తగ్గుదల నమోదైంది. అనగా
10వ వ్యవసాయ గణనతో పోలిస్తే 11వ వ్యవసాయ గణనకు వచ్చేసరికి మొత్తంగా సగటు భూకమతం ఏమైంది? తగ్గుదల నమోదైంది. ఈ అంశం చూసుకోవాలి. నెక్స్ట్ మార్జినల్ ఫార్మర్స్ అనేది 2015-16లో 59 లక్షలు ఉంటే వారి ఆధీనంలో ఉన్న భూమి ఎంత? 23.36 లక్షల హెక్టార్లు. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఎంతమంది రైతులు ఉన్నారో అది 11వ వ్యవసాయ గణనతో పోలిస్తే పెరిగిందా తగ్గుదల నమోదైందా? తర్వాత భూమి ఎంత ఉందో అది కూడా 11వ వ్యవసాయ గణనతో పోలిస్తే పెరుగుదల నమోదైంది తగ్గుదల నమోదైందా? ఇది చూద్దాం. 59 లక్షల మంది నుంచి 69.92 లక్షల మందికి ఏమైంది? ఇక్కడ పెరుగుదల నమోదైంది. 10వ వ్యవసాయ గణనలో మొత్తంగా రైతులు మార్జినల్ ఉపాంత రైతులు ఎంతమంది కలిగి ఉన్నారు? ఇక్కడ 59 లక్షల మంది. వీరి యొక్క శాతం ఎంత? అప్పుడు 69.26%. 11వ వ్యవసాయ గణన 11th అగ్రికల్చర్ సెన్సెస్కి వచ్చేసరికి మార్జినల్ ఫార్మర్స్ ఎంతమంది పెరుగుదల నమోదయ్యారు? 69.92 లక్షల మంది. అంటే 10వ వ్యవసాయ గణనతో పోలిస్తే ఉపాంత రైతులు అనేది పెరుగుదల నమోదైంది. ఏ డాటా ప్రకారం? 2021-22కు సంబంధించిన సమాచారం ఆధారంగా గణించిన 11వ వ్యవసాయ గణన ఆధారంగా ఉపాంత రైతుల సంఖ్య 69.92 లక్షల మంది. వీరి ఆధీనంలో ఉన్న భూమి ఎంత? ఎప్పుడు? 2015-16 సమాచారం ఆధారంగా 59 లక్షల మంది ఆధీనంలో ఉన్న భూమి ఎంత? 23.36 లక్షల హెక్టార్లు. శాత రూపంలో ఎంత? 29%. ఇది 2015-16 సమాచారం కదా. ఇప్పుడు 2021-22 సమాచారంలో ఉపాంత రైతుల ఆధీనంలో ఉన్న భూమి ఎంత? 26.80 లక్షల హెక్టార్లు. మొత్తంగా శాత రూపంలో ఎంత? 32.2%. యావరేజ్ సైజ్ అంటే సగటు భూకమతము. ఉపాంత రైతుల యొక్క సగటు భూకమతం 2021-22లో ఎంత ఉంది? ఇక్కడ 0.38 హెక్టార్లు ఉంది. అదేవిధంగా స్మాల్ ఫార్మర్స్ చేసేది ఏం లేదండి. 2015-16లో ఎంతమంది రైతులు ఉన్నారు? 2021కి వచ్చేసరి 21-22లో ఎంతమంది రైతులు? పెరుగుదలనా తగ్గుదలనా? సేమ్ అదేవిధంగా 2015-16లో వీరి ఆధీనంలో ఎంత భూమి ఉంది? 2021-22లో వీరి ఆధీనంలో ఎంత భూమి ఉంది? పెరుగుదల నమోదైందా తగ్గుదల నమోదైందా? 2021-22లో యావరేజ్ సైజ్ ఎంత? సగటు భూకమతం ఎంత? ఆ అంశాలు చూసుకోవాలి. స్మాల్ ఫార్మర్ చూసుకుంటే 16.46 లక్షల నుంచి 17.9 లక్షలకు ఏమైంది? పెరుగుదల నమోదైంది. 19.3% నుంచి 18.4%కి ఏమైంది ఇక్కడ? అంటే మొత్తంగా సంఖ్య ఏమైంది? ఇక్కడ 16.46 లక్షల మంది ఇక్కడ సంఖ్యాపరంగా చూస్తే పెరుగుదల నమోదైంది. శాత రూపంలో చూస్తే ఏమో తగ్గుదల నమోదైంది. ఎందుకు అని అంటే ఇప్పుడు 2015-16లో ఉన్న సమాచారం ఆధారంగా చూస్తే స్మాల్ ఫార్మర్స్ ఎంత ఉన్నారు? 16.46 లక్షల మంది ఉన్నారు. ఆ సంవత్సరం అంటే 2015-16 సంవత్సరం వరకు 10వ వ్యవసాయ గణన ప్రకారము అందులో ఉన్న 16.46 లక్షల మంది మొత్తంలో తీస్తే 19.3% మంది ఉన్నారు. కానీ 11వ వ్యవసాయ గణన ప్రకారం అందిన సమాచారం ప్రకారము 17.9 లక్షల మంది 11వ వ్యవసాయ గణన యొక్క మొత్తం డేటాలో శాత రూపంలో తీస్తే 18.4%. అయితే మొత్తంగా సంఖ్యాపరంగా ఏమైంది? ఇక్కడ పెరుగుదల నమోదైంది. అదే వారి ఆధీనంలో ఉన్న భూమి చూస్తే 23.34 లక్షల హెక్టార్ల భూమి. మొత్తంగా శాత రూపంలో ఎంత? 29%. ఇక్కడ 2021-22కు వచ్చేసరికి 11వ వ్యవసాయ గణన ప్రకారం చూస్తే వీరి ఆధీనంలో ఉన్న భూమి ఎంత? 25.38 లక్షల హెక్టార్లు. మొత్తంగా సగటు భూకమతం ఏమైంది? ఇప్పుడు 1.42 నుంచి 1.41కి ఏమైంది? ఇక్కడ తగ్గుదల నమోదైంది. ఏంటి? స్మాల్ ఫార్మర్స్ చూస్తే 2015-16లో సగటు భూకమతము 1.42 నుంచి 1.41కి తగ్గుదల నమోదైంది. సగటు భూకమతం తగ్గుదల నమోదైంది. రైతుల సంఖ్య పెరుగుదల నమోదైంది. మొత్తంగా చూస్తే వీరి ఆధీనంలో ఉన్న భూమి కూడా పెరుగుదల నమోదైంది. ఈ అంశాలు చూసుకోవాలి. నెక్స్ట్ సెమీ మీడియం అంటే దిగువ మధ్య రైతులు. దిగువ మధ్య రైతుల యొక్క ప్రస్తావన చూస్తే దిగువ మధ్య రైతులు 2015-16లో 7.70 లక్షలు ఉంటే 2021-22కు వచ్చేసరికి 7.30 లక్షలకు ఏమైంది? ఇక్కడ పెరుగుదల నమోదైంది. 7.70 లక్షలు 10వ వ్యవసాయ గణన ప్రకారము ఆ మొత్తం వ్యవసాయ కార్మికులలో అంటే వ్యవసాయ రైతులలో సెమీ మీడియం రైతులు ఎంత శాతము? 9%.
ఇక్కడ 2021-22లో ఉన్న మొత్తంగా రైతులలో సెమీ మీడియం రైతులు ఎంత శాతం? 7.53%. కానీ రైతుల సంఖ్యాపరంగా పెరుగుదల నమోదైంది. 2015-16 సమాచారము, ఇది 2021-22 సమాచారం. వీరి ఆధీనంలో ఉన్న భూమి ఎంత? 20.2 లక్షల హెక్టార్లు, శాత రూపంలో 25.2%. ఇక్కడనేమో 25.2%. ఎంతకి తగ్గింది? ఇక్కడ 19 లక్షల హెక్టార్లకు తగ్గింది. అంటే దిగువ మధ్య రైతుల యొక్క భూమి అనేది 10వ వ్యవసాయ గణనతో పోలిస్తే 11వ వ్యవసాయ గణనకు వచ్చేసరికి ఏమైంది? ఇక్కడ తగ్గుదల నమోదైంది. ఎంతకు తగ్గుదల నమోదైంది? సుమారుగా 1 లక్ష హెక్టార్లకు తగ్గుదల నమోదైంది. శాత రూపంలో ఎంత? ఇక్కడ 22.8%. నెక్స్ట్ ఏమైంది? యావరేజ్ సైజు, సగటు భూకమతము 2.62 హెక్టార్ల నుంచి 2.60 హెక్టార్లకు ఏమైంది? ఇక్కడ తగ్గుదల నమోదైంది. నెక్స్ట్ మీడియం అంటే మధ్య తరహా రైతులు. మధ్య తరహా రైతులు 1.89 లక్షలు ఉన్నారు. అంటే 1.89 లక్షలు ఎప్పుడు? 2015-16లో. అంటే 10వ వ్యవసాయ గణన ప్రకారము మధ్య రైతులు ఎంతమంది? 1.89 లక్షల మంది. 11వ వ్యవసాయ గణనకు వచ్చేసరికి ఏమైంది? ఇక్కడ 1.63 లక్షలకి ఏమైంది? ఇక్కడ తగ్గుదల నమోదైంది. తగ్గుదల నమోదైంది. మొత్తంగా ఎంత? వీరి ఆధీనంలో ఉన్న భూమి చూస్తే 2015-16లో మధ్య తరహా రైతుల యొక్క ఆధీనంలో ఉన్న భూమి 10.3 లక్షల హెక్టార్లు అయితే మొత్తంగా 9 లక్షల హెక్టార్లకు, అంటే 9 లక్షల హెక్టార్లకు ఏమైంది? ఇక్కడ తగ్గుదల నమోదైంది. 10వ వ్యవసాయ గణనతో పోలిస్తే 11వ వ్యవసాయ గణనకు వచ్చేసరికి ఏమైంది? తగ్గుదల నమోదైంది. ఇక్కడ శాత రూపంలో 13% ఉంటే ఇక్కడ 11% ఉంది. మధ్య తరహా రైతుల యొక్క సగటు భూకమతం ఎంత? 5.49 హెక్టార్ల నుంచి 5.57 హెక్టార్లకు ఏమైంది? ఇక్కడ పెరుగుదల నమోదైంది. మధ్య తరహా రైతుల యొక్క సగటు భూకమతం ఏమైంది? పెరుగుదల నమోదైంది. నెక్స్ట్ ఏంటిది? ఇక్కడ లార్జ్ చూస్తే పెద్ద తరహా రైతులు ఎంత ఉండే? 0.15 లక్షలు, 0.18%. మొత్తం రైతులలో పెద్ద తరహా రైతులు ఎంత? 0.18%. ఎంత సంఖ్యాపరంగా? 0.15 లక్షలు, అంటే 17,000 మంది ఉన్నారు. వీరి ఆధీనంలో ఉన్న భూమి ఎంత? 2.76 లాక్ హెక్టార్లు ఉంటాయి. మొత్తంగా శాత రూపంలో 3.4%. ఇది 2021-22కు వచ్చేసరికి, అనగా 11వ వ్యవసాయ గణన ప్రకారం చూస్తే 0.14 లక్షలకు తగ్గుదల, 0.14 లక్షలకు తగ్గుదల నమోదైంది. పర్సెంటేజ్ రూపంలో చూస్తే 0.15%. అదే వీరి ఆధీనంలో ఉన్న భూమి మాత్రం ఏమైంది? పెరుగుదల నమోదైంది. 2.93 లక్షల హెక్టార్లకు ఏమైంది? పెరుగుదల నమోదైంది. మొత్తంగా శాత రూపంలో 3.5%. యావరేజ్ సైజ్ ఎంత? 18.7 నుంచి 20.9 హెక్టార్లకు ఏమైంది? ఇక్కడ 18.7 నుంచి 20.9 హెక్టార్లకు పెరుగుదల నమోదైంది. సగటు భూకమతము పెద్ద రైతుల్లో పెరిగింది, మధ్య తరహా రైతుల్లో కూడా పెరిగింది. కానీ ఇక్కడ చూస్తే సెమీ మీడియం రైతుల్లో కూడా పెరిగింది. మీడియం రైతుల్లో పెరిగింది, సెమీ మీడియం రైతుల్లో తగ్గింది. ఇవి చూసుకోవాలి. సగటు భూకమతము క్రింది ఏ కమతాలలో అంటే మధ్య తరహా కమతాల్లో పెరిగింది, పెద్ద తరహా కమతాల్లో కూడా పెరుగుదల నమోదు. ఈ క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్డర్ చూసుకోవాలి. సగటు భూకమతం ఎంత చూసుకోవాలి? 2015-16తో పోలిస్తే రైతుల సంఖ్య పెరుగుదల నమోదైందో తగ్గుదల నమోదైందో చూసుకోవాలి. ఏరియా ఆపరేటెడ్ కూడా చూస్తే 2015-16లో ఎంత ఉంది, 2021-22లో ఎంత ఉందో ఆ అంశాలు కూడా చూసుకోవాలి.